మేజర్గా మనం చాలా దగ్గర చూస్తున్నాం. మెయిన్ స్లాబ్ లీకేజెస్, అలాగే ప్లంబింగ్ ఏరియాస్లో మనకి లీకేజెస్ అనేవి జరుగుతున్నాయి. వీటిని ఎలా కంట్రోల్ చేయాలనేది దాని గురించి ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీకు పార్ట్ వైజ్గా పెడతాను, అండ్ ప్రాక్టికల్గా పార్ట్ వైజ్గా పెడతాను. మనం ఎప్పుడైతే ఫైనల్ స్లాబ్ అయితే రెడీ చేసుకుంటున్నామో అప్పుడు ఫస్ట్ మనం చేయాల్సిన ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి కాలమ్స్ అనేది ఎప్పుడైతే పిల్లర్లు అయితే మనం కాంక్రీట్ పోసుకుంటున్నామో ఆ పిల్లర్లోనే మనం స్లోప్ అనేది రన్ చేసుకోవాలి. ఎక్కడైతే మనం వాటర్ స్లోప్ అనేది ఎట్టు పెట్టుకుంటున్నామో ముందుగానే ఫైనల్ చేసుకోవాలి. పిల్లర్లు ఎప్పుడైతే మనం 2 ఇంచెస్ డౌన్ చేసుకుంటామో ఆటోమేటిక్గా స్లాబ్ కూడా మనకి స్లోప్ వెళ్ళిపోతుంది. ఆ స్లోప్లోనే మనకి వాటర్ అనేవి వెళ్ళిపోవాలి. మ్యాక్సిమం మనకి ఎప్పుడు లీకేజ్ అవుతున్నాయంటే వాటర్ ఎక్కడైతే స్టాక్ అవుతాయో, సపోజ్ ఎక్కడైతే మీకు అప్ అండ్ డౌన్ ఉంటుందో స్లాబ్, ఆ ఏరియాలోనే మీకు లీకేజ్ కావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. మనం వాటర్ స్టాక్ అనేది పెట్టకూడదు. వాటర్ స్లాబ్లో మనకి ఎక్కడ స్టాక్ కాకుండా చూసుకోవాలంటే ఫస్ట్ నేను చెప్పిన స్టెప్, పిల్లర్స్ ఎక్కడైతే మనకి వేసుకుంటున్నామో 2 ఇంచెస్ డౌన్ చేసుకుంటే స్లాబ్లో మనం స్లోప్ ఇచ్చేసుకోవాలి. ఫస్ట్ చేయాల్సిన స్టెప్ అయితే అది. దీని ద్వారా మనం ఒక 30% మనకి లీకేజ్ కాకుండా మనం కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్ మీకు ఫర్దర్గా స్టెప్ బై స్టెప్ నేను ప్రాక్టికల్గా వీడియో చేసి చూపిస్తాను. స్లాబ్ వేసేటప్పుడు కానీ, తర్వాత వాటర్ ప్రూఫింగ్ చేసేటప్పుడు కానీ, అలాగే మనకి స్లోప్ ఏ విధంగా పెట్టుకోవాలి, ఏ కార్నర్ నుంచి ఎటు స్లోప్ పెట్టుకోవాలి అనేది ప్రాక్టికల్గా చేస్తాను. పార్ట్ వైజ్గా అప్లోడ్ చేస్తాను. ఒకే లెంత్లో చేసినా మీకు అర్థం కాదు. ఆన్ సైట్లో మీకు ప్రాక్టికల్గా నేను వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను. ఇప్పటిదాకైతే మన పేజ్ని ఎవరైతే ఫాలో చేసుకోలేదో ఫాలో చేసుకోండి. మీకైతే నేను చెప్పిన ఈ ప్రాసెస్ 100% కాకుండా 90% మీకు యూజ్ అవుద్ది. నేను చెప్పే ప్రాసెస్ అయితే కంపల్సరీ మీరు ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.